హలో! నేను చందన. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సహజంగా కొంతమందికి బుక్స్ అంటే ఇష్టం ఉంటుంది. అంటే బుక్ వార్మ్‌గా ఉంటారు. కొంతమందేంటంటే ఆడుకోవడం ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొంతమందికి వర్క్‌లో ఫోకస్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటుంటారు. అలాగే కొంతమందేంటంటే బేబీస్‌తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉంటారనమాట. సో, దీన్నేమంటారంటే బేబీ ఫీవర్ అంటారు. అంటే వీళ్ళకి బాగా బేబీస్ అంటే ఇష్టం ఉంది. వీళ్ళెక్కువ ఇష్టపడుతున్నారు. ఇలా ఎందుకు వీళ్ళకి బేబీస్ అంటే ఇంత ఎక్కువ ఇష్టం ఎందుకుంటుంది? ఈ ఇష్టాన్ని మనం గనక చూసినట్లయితే ఫస్ట్ ఈ ఇష్టంలో కొన్ని రకాలుంటాయన్నమాట. కొంతమందికేంటి పిల్లల్ని తీసుకొచ్చి బాగా మంచిగా వాళ్ళని రెడీ జేసి, చక్కగా స్నానం జేయించి తీసుకొచ్చిస్తే ఆడుకోవడం నచ్చుతుంది వాళ్ళతో. అంటే అంతా బావున్నప్పుడు ఆడుకోవడం. దాన్ని ఇష్టపడతారు కొంతమంది. కొంతమందేంటి వాళ్ళు ఎలాగైనా ఉండనివ్వండి, పిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. కొంతమందేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమని? నాకు పిల్లలంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీకు ఇష్టమైంది పిల్లలమా? లేకపోతే పిల్లలతో ఆడుకోవడమా? ఆ డిఫరెన్షియేషన్ మనం అర్థం జేసుకోవాలనమాట. ఇప్పుడు పిల్లలతో ఆడుకోవడం ఇష్టము అంటే, పిల్లల ఇష్టం అని కాదు. చాలామంది అది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కేస్‌లో ఏమైందంటే వాళ్ళేమని జెప్తున్నారు, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలంటే చాలా ఇష్టం అని జెప్తున్నారు. సో, వాళ్ళకేంటంటే ఒకరోజు ఒక టాస్కొచ్చింది సడెన్‌గా వేరే వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సొచ్చింది. ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఏజ్ ఉన్న చిన్న పిల్లలనమాట. చూసుకోవాల్సొస్తే వాళ్ళు బాగా ఇరిటేట్ అయిపోయారు ఈవినింగ్ కల్లా. మరి తర్వాత అడిగినప్పుడు మీకిష్టం గదా పిల్లలు అంటే, అప్పుడు వాళ్ళకర్థమైంది. లేదు, లేదు నాకు పిల్లలంటే ఇష్టమని నేను అనుకున్నాను. కానీ రియల్‌గా వాళ్ళని హ్యాండిల్ చేయాల్సొచ్చినప్పుడు నాకు ఇబ్బందొస్తుంది ఆ తర్వాత వాళ్ళకి క్లారిటీ ఒచ్చి, ఇంకా ఐడియాలజీ ఏదైతే ఉందో అదక్కడితో ఆగిపోయింది. సహజంగా ఇదేమవుతుందంటే కపుల్స్ మధ్య వాళ్ళు ప్లాన్ జేసుకునేటప్పుడు పిల్లల్ని, నాకు పిల్లలంటే ఇష్టం పెరుగుతుంది. మనం ప్లాన్ జేసుకుందాం. ఇలా అనుకుంటూ ఉంటారనమాట. పిల్లలంటే ఇష్టం ఉండడం వేరు. పిల్లల్ని ప్లాన్ జేసుకోవడానికి వీళ్ళు రెడీ అవ్వడం వేరు. 2 ఒకటి కాదనమాట. దాన్ని అర్థం జేసుకోవడానికి మనకి మనం ఎలా అర్థం జేసుకోవచ్చంటే చిన్న టెస్ట్ ద్వారా మనం పిల్లల్ని రెడీ చేసి ఉంచినప్పుడు మనం వాళ్ళతో ఆడుకోవడాన్ని ఇష్టపడుతున్నామా? లేదంటే వాళ్ళెలా ఉన్నా వాళ్ళతో ఎంగేజ్ అయ్యుండి వాళ్ళని మనమే రెడీ చేసి వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ అంతా మనమే చేయగలుగుతున్నామా? అనే డిఫరెన్షియేషన్ మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి నిజంగా పిల్లలిష్టమా? పిల్లలతో ఉన్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ కోసం మనం పిల్లల్ని కావాలనుకుంటున్నామా? అనే డిఫరెన్షియేషన్ మనకు అర్థమవుతుంది. చాలామంది కపుల్స్ ఏం చేస్తుంటారంటే ఈ డిఫరెన్షియేషన్ తెలియక వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వన్స్ వాళ్ళు పుట్టాక ఏమవుతుంది? ఇది చాలా బర్డెన్‌గా అనిపిస్తుంది. వీళ్ళని హ్యాండిల్ చేయలేకపోతున్నాము. చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో, మోస్ట్‌లీ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మాకు పిల్లలిష్టమా? పిల్లలతో ఉన్నప్పుడొచ్చే హ్యాపీనెస్ ఇష్టమా? అన్న డిఫరెన్షియేషన్ ఫస్ట్ అర్థం చేసుకుంటే, అక్కడ చాలా వరకు ఫిల్టర్ అయిపోతుంది. అలా కాదు బేబీ అంటేనే ఇష్టం ఉంది అని మనకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ కొన్ని వీళ్ళకి కొన్ని లక్షణాలుంటాయి సహజంగా. ఈ బేబీస్‌ని ఇష్టపడే వాళ్ళకేంటంటే, ఎందుకు వీళ్ళింత ఇష్టపడుతున్నారు? సరే మ్యారీడ్ కపుల్ ఇష్టపడ్డారు అంటే, సరే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, కావాలనుకుంటున్నారు. అందుకని వీళ్ళు ఇష్టపడ్డారు. కొంతమందేంటి వాళ్ళే పిల్లలుగా ఉంటారు. లేదా 40స్‌లో ఉంటారు. మెనోపాజ్ రీచ్ అయిపోయి చాలా పెద్దయిపోయి వాళ్ళు పిల్లలు కనిపించగానే వెళ్లి వాళ్ళని ముద్దు చేయటము, వాళ్ళని ఎత్తుకోవడము, ఇట్లా చేస్తూ ఉంటారనమాట. పడుకున్న వాళ్ళలా లేచి వాళ్ళని కదిలించడం, లేకపోతే వాళ్ళు ఎవరైనా ఇంటికి పిల్లల్ని తీసుకురాగానే వాళ్ళు మిగతా పనులన్నీ ఆపేసి వాళ్ళ మీదకి ఫోకస్ వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం గనక ఆలోచిస్తే దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. కొంతమందిలో ఏంటంటే బయోలాజికల్‌గా న్యాచురల్‌గా వచ్చే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవేంటంటే సహజంగా మన నేచర్ ఎలా డిజైన్ చేస్తుంది. ఒక స్పీషీస్ వచ్చిన తర్వాత దాని ఫర్దర్ జనరేషన్ అది కంటిన్యూ అవ్వాలంటే రీప్రొడక్షన్ ద్వారా కంటిన్యూ అవుతుంది. ఈ న్యాచురల్ బయోలాజికల్‌గా వచ్చే విషయాల వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎస్పెషల్లీ వుమెన్‌కి ఆహ్, వాళ్ళు రీప్రొడక్టివ్ ఏజ్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి ఫెర్టైల్ పీరియడ్‌లో లేదా ఏజ్‌లో ఉన్నారు కాబట్టి,
వీళ్ళకి కొంత తెలియకుండానే ఈ హార్మోన్స్ అనేవి వాళ్ళని పిల్లల్ని చూసినప్పుడు హ్యాపీగా అనిపించడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళు ఎక్కువ హ్యాపీనెస్‌ని పొందడం, ఇది కావాలనుకోవడం, ఇట్లాంటివి వాళ్ళకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు వీళ్ళే పిల్లలుగా ఉన్నప్పుడు, వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా పిల్లలతో అంత ఎంజాయ్ చెయ్యరు. సహజంగా. ఇప్పుడు ఒక కేస్‌లో ఏమైందంటే తను చెప్తుందనమాట. నాకు పిల్లలంటే ఇష్టము. ఇట్లా ఇట్లా మొత్తం చిన్నప్పటి నుంచి ఉండేది. అంటే తనడిగాము. "నీకు ఏ ఏజ్ నుండి నువ్వు ఐడెంటిఫై చేసావు?" అంటే, "లేదు నాకు 14 ఇయర్స్, 13 ఇయర్స్ వచ్చాక" అని చెప్పింది. అప్పుడేంటి ఆ అమ్మాయి పుబర్టీ రీచ్ అయింది. అప్పటినుంచి ఏంటంటే తనకి తెలియకుండానే తను ఫెర్టైల్ ఏజ్‌లో ఉంది కాబట్టి వాళ్ళకేంటంటే తెలియకుండానే నేచురల్‌గా వాళ్ళకి పిల్లల పట్ల ఇంట్రెస్ట్ వాళ్ళ బొమ్మలు కొనడము, బట్టలు ఈవెన్ వీళ్ళెలా ఉంటారంటే వీళ్ళు షాపింగ్‌కెళ్ళినప్పుడు కూడా వీళ్ళ బట్టలెక్కువ చూసుకోరు. పిల్లల బట్టలెక్కువ చూడటము, వాళ్ళ చిన్న చిన్న టాయ్స్ కొంటము. వీళ్ళకి కొనేవాళ్ళు ఎవరుండరు. చూసేవాళ్ళు అడుగుతుంటారు. ఏంటి మీకు తెలిసిన వాళ్ళలో మనకు తెలిసిన వాళ్ళలో ఎవరు చిన్న పిల్లలు లేరు కదా! మరెందుకు మీరు ఈ చిన్న పిల్లలు సెషన్ వైపు వచ్చారు అని చెప్పి అడిగినప్పుడు, లేదు నాకిష్టము. ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. చాలా క్యూట్‌గా అనిపించాయి. అందుకని నేను చూస్తున్నాను అంటూ ఉంటారు. వీళ్ళకి తెలియకుండానే ఏంటంటే సైకలాజికల్‌గా ఇన్‌స్టింక్ట్ అనేది ఎక్కువ ఉంటుందనమాట. వాళ్ళకి బయోలాజికల్‌గా నేచర్‌గా గాని, నేచురల్‌గా గాని వచ్చేస్తూ ఉంటుంది. ఇంకోటి దాంతో పాటు ఏంటంటే వీళ్ళకి సైకలాజికల్‌గా ఈ పిల్లల్ని ఎత్తుకొని ఉన్నప్పుడు లేదా పిల్లలతో ఉన్నప్పుడు వీళ్ళు కొంత హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు బీయింగ్ జడ్జ్‌డ్ అన్న ఒక ఫీలింగ్ వస్తుందనమాట. అంటే వాళ్ళు నన్ను జడ్జ్ చేస్తారు. వాళ్ళు నన్ను ఏమంటారో, ఏమనుకుంటారు అన్న ఇన్‌సెక్యూరిటీతో ఉన్న వాళ్ళు కూడా పిల్లల్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీళ్ళు ఎందుకంత ఇష్టపడుతున్నారు అని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, వీళ్ళేంటంటే మిగతా వీళ్ళు ఎవరితో ఇంటరాక్ట్ అయినా వీళ్ళని జడ్జ్ చేస్తారేమో అన్న ఒక భయం ఉంటుంది. పిల్లలేంటి ఎస్పెషల్లీ పసిపిల్లలు గాని, బాగా చిన్న పిల్లలు గాని వీళ్ళంతా జడ్జ్ చేయరు. సో, తొందరగా ఎత్తుకోవడానికొచ్చేస్తారు. కాసేపు ఆడుకుంటారు. బోర్ కొట్టేసిన తర్వాత వెళ్ళిపోతారు. అంతే తప్ప, నాకు నీ దగ్గర బోర్ కొట్టింది అనే విషయం గూడా వాళ్ళు నోరు తెరిచి చెప్పరు గదా! సో, అప్పుడేమవుతుందంటే కొంత సెక్యూర్‌గా ఫీల్ అవుతుందనమాట. ఈ ఇన్‌సెక్యూరిటీతో ఉన్న వాళ్ళెవరైతే ఉంటారో, వాళ్ళకి కొంత సెక్యూర్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. ఆ సెక్యూర్ ఫీలింగ్ వల్లేంటంటే, వీళ్ళెక్కువ పిల్లలతో ఉండడానికి ఇష్టపడటము, హ్యాంగ్ అవ్వడము చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడు మనం గనక టీనేజర్స్‌లో పిల్లల్లో చూసినప్పుడు, ఎవరైతే పిల్లలు ఇన్‌సెక్యూరిటీతో ఉన్నారో, సైకలాజికల్ ఇష్యూస్‌తో సఫర్ అవుతున్నారో, వాళ్ళు సహజంగా ఏం జేస్తుంటారంటే, వాళ్ళ ఏజ్ పిల్లలతో ఆడుకోరు. వాళ్ళకంటే బాగా చిన్న పిల్లలతో ఆడుకుంటారు. అంటే వీళ్ళకి 10 ఇయర్స్ వచ్చేస్తాయి. కానీ వీళ్ళు ఆడుకునేది 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉన్న చిన్న పిల్లలతో. వీళ్ళెందుకిలా జేస్తున్నారు అంటే వాళ్ళకి లోపల భయముందనమాట. ఎక్కడ నన్నెవరు ఎలా జడ్జ్ చేస్తారో, నన్ను గుడ్ అంటారో, బ్యాడ్ అంటారో, నా పనులు ఎక్కడ తప్పు పడతారో అన్న భయం వీళ్ళల్లో ఉంటుంది. ఈ భయం ఉండడం వల్లేంటంటే వీళ్ళకి సేఫ్ ఏరియా ఎక్కడ, సేఫ్ ప్లేస్ ఎక్కడ, ఈ పసిపిల్లలనమాట. చిన్న పిల్లలతో ఉన్నప్పుడు వీళ్ళకి కొంత సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి, దాన్ని ఎస్కేప్ అవ్వడం కోసం వీళ్ళేం జేస్తుంటారు, వీళ్ళొచ్చి చిన్న పిల్లలతో ఉంటూ ఉంటారు. సో, మనం ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో లో గాని, మనకి తెలిసిన వాళ్ళలో గాని, ఇలా వాళ్ళ ఏజ్‌తో కాకుండా, వాళ్ళకన్నా చిన్న ఏజ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు. పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ జేయాలని చూస్తున్నారు అని ఐడెంటిఫై జేసినప్పుడు, మనం ఒకసారి వాళ్ళని అర్థం జేసుకోవడానికి ట్రై జేస్తే, వాళ్ళకి లోపల ఏముంటుందంటే, కొంత సోషల్ గ్యాదరింగ్స్ పట్ల, సొసైటీ పట్ల వీళ్ళకి కొంత భయం ఉంటుందనమాట. ఈ భయం ఉండడం వల్లేంటంటే, వాళ్ళు సేఫ్ ప్లేస్‌గా పిల్లల్ని ఎంచుకుంటూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళు బేసిక్‌గా చేయాల్సిందేంటంటే, వీలైనంత వరకు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు ఐడెంటిఫై చేసి, తర్వాత వీలైనంత వరకు వాళ్ళు ప్రాపర్ హెల్ప్ తీసుకొని వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పిల్లలతో పాటు మిగతా అందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళని ఫేస్ చేయడము, వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ వాళ్ళలో డెవలప్ అవుతూ ఉంటాయన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.